హే ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ దుర్గా కిచెన్. ఈరోజు మన స్టైల్లో సూపర్ టేస్టీగా స్పైసీగా ఉండే గోదావరి తుళ్ళు చేపల పులుసు ప్రిపేర్ చేద్దాం. రైస్తో తింటే అన్బీటబుల్ కాంబినేషన్. సో వీడియోని ఫుల్గా చూసి ట్రై చేయండి. ముందుగా మనం శుభ్రం చేసిన చేప ముక్కలను అయితే తీసుకోవాలి. వీటిలో కొంచెం పసుపు, మజ్జిగ వేసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. చేపల పులుసుకి ఎప్పుడు కడాయి కొంచెం ఖాళీగా ఉన్నది తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 7 లేక 8 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగానే కరివేపాకు కొత్తిమీర ఎందుకు వేస్తున్నానంటే గ్రేవీకి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేను ముందుగానే కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుందాము. దానిలోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఆనియన్స్ మగ్గేంత వరకు 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకుని వాటిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మంచిగా కుక్ అయిన ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్లో యాడ్ చేసుకున్న తర్వాత టమాటోస్ పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 2 మినిట్స్ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత గడ్డి పెట్టి బాగా మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి గ్రేవీ మంచి సువాసన వచ్చేంత వరకు మూత పెట్టి అయితే రెస్ట్ ఇచ్చుకుందాం. చూస్తున్నారు కదా, గ్రేవీ అయితే ఎంత మంచిగా రెడీ అయిందో. ఇప్పుడు మనం దానిలో టేస్ట్కి సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను కల్లుప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తింటే ఇంకొక ఎక్స్ట్రా స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం రెస్ట్ ఇవ్వాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే ఎలా పైకి తేలిందో. ఇలా ఆయిల్ పైకి రావాలి. ఇప్పుడు ఈ గ్రేవీని అంతా మనం కడాయి చుట్టూ మెల్లగా గరిటె పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. కడాయి అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఆ గ్రేవీ అంతటా ఒక్కొక్కటి మెల్లగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే చేప ముక్కలన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చి 2 మినిట్స్ తర్వాత ఒక్కొక్క పీస్ని గరిటె పెట్టి జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అన్ని పీసెస్ని అలా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దానిలో చేపల పులుసుకి సరిపడంత పులుసు కోసం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం గరిటె పెట్టి అసలు యూజ్ చేయకూడదు. చూపిస్తున్న విధంగా గ్రేవీని అయితే తిప్పుకోవాలి. ఎసరు ఇలా మరుగుతున్నంత వరకు మనం వెయిట్ చేయాలి. తర్వాత మనం పులుపుకి సరిపడంత చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకుందాం. హై ఫ్లేమ్ పెట్టి 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. చూస్తున్నారు కదా, 50% అయితే గ్రేవీ చిక్కబడుతూ ఉంది. ఇప్పుడు మనం దానిలో 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మరలా అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత చేపల పులుసు గ్రేవీ అయితే చిక్కబడింది. ఫైనల్గా అయితే సన్నగా తురిమి ఉంచుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం. వావ్, మన గోదావరి తుళ్ళు చేపల పులుసు రెడీ అయ్యింది. మీకు రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫుడ్ లవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.